హలో మై డియర్ వ్యూయర్స్ ఫ్యామిలీ. ఈ విషయం తెలుసా? అతను ఒక ఐటీ ఎంప్లాయీ, లక్షల్లో జీతం, మాదాపూర్లో ఉంటాడు. అతనికి ఒక డేటింగ్ యాప్లో ఒక నార్త్ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి సడన్గా ఒకరోజు హైదరాబాద్ వచ్చాను, నిన్ను ఖచ్చితంగా కలవాలి అని చెప్పేసి చెప్పా పెట్టకుండా వచ్చానని చెప్పి చెప్పింది. ఈ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఆ పబ్ అడ్రస్ కూడా పబ్లో కలుద్దామన్నది అమ్మాయి. పబ్ అడ్రస్ కూడా అబ్బాయికి చెప్పింది. అబ్బాయి కూడా వెళ్ళాడు. పబ్లో ఉన్న గంట సేపటికే 56,000 బిల్ చేసింది ఆ అమ్మాయి. అర్జెంట్ ఫోన్ కాల్ వస్తుందని బయటికెళ్ళింది. అట్నుండటే జంప్. ఆ 56,000 ఆ అబ్బాయి ఆ పబ్‌కి కట్టి, మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేస్తే, పోలీసులు ఎంక్వైరీ చేస్తే తేలిందేంటంటే, ఆ పబ్ ఓనరు, అమ్మాయి ఇద్దరు ఒకటే. కావాలని ఇతన్ని ట్రాప్ చేశారు. అంటే ఏంటి? బిజినెస్ కోసం. మొన్న గాజువాకలో నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల ఓ అమ్మాయి తల, మొండెం వేరు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు మొదట పరిచయం అయింది ఎక్కడో తెలుసా? ఒక డేటింగ్ యాప్‌లో. మీరు నమ్మినా నమ్మకపోయినా డేటింగ్ యాప్స్‌లో సెల్ఫిష్ అవసరాల కోసమే పరిచయం అవుతారు. ఒక్క 2025లోనే 569 మంది ఈ డేటింగ్ యాప్స్ వల్ల రకరకాలుగా లాస్ అయ్యామని రిపోర్ట్ చేశారంట. 2024, 25 ఈ ఒక్క సంవత్సరంలోనే 67% ఈ బాధితులు పెరిగారంట. అంటే వీళ్ళంతా చెప్పుకున్న వాళ్ళే. చెప్పుకోని వాళ్ళు ఎంతమంది బలయ్యారో, ఎంతమంది మాన ప్రాణాలు పోయాయో, ఎంతమంది డబ్బులు లాస్ అయ్యారు. 2025లో ఒక్క తెలంగాణలోనే 2.81 కోట్ల డబ్బు నష్టపోయారంట ఈ డేటింగ్ యాప్స్ లో సదరు వ్యక్తులు చేసినటువంటి బ్లాక్ మెయిల్స్ వల్ల. ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అందులో ఎంటర్ కాకముందు అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. కానీ ఒక్కసారి ఎంటర్ అయ్యాక లైఫ్ కే ఎండ్ కార్డు పడుతుంది. శవాలే తేలుతున్నాయి. నీ ఫోన్ లో ఉన్న కెమెరా నిన్ను చూస్తుందని నీకు తెలియదా? నీ ఫోన్ లో ఉన్న స్పీకర్ నీ మాటలు వింటుందని తెలియదా? మీకు ఏమైనా పిచ్చా? ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకా ఈ డేటింగ్ యాప్స్ జోలికి వెళ్ళడం. ఈ మొబైల్ టెక్నాలజీ ఎంత భయంకరమైనదో తెలియాలి అంటే సిటిఆర్ఎల్ అని ఒక మూవీ ఉంటుంది, అనన్య పాండే యాక్ట్ చేసింది. ఒక్కసారి చూడండి, టైం ఉన్నప్పుడు భయంతో చెమటలు పడతాయి. చూడండి డేటింగ్ యాప్స్ వల్ల ఎంత ప్రమాదం. మీరు అటువంటి యాప్స్ లో చూసేది ఒరిజినల్ డాటా కాదు, ఒరిజినల్ ఫేస్ కాదు, ఒరిజినల్ ప్రొఫైల్ కాదు, అంతా ఫేక్. ఇంకో ఎగ్జాంపుల్, విజయవాడ కోనసీమ అమ్మాయి జాబ్ కోసం విజయవాడకు వచ్చింది. హాస్టల్లో ఉంటుంది. ఒక అబ్బాయి ఇలాగే డేటింగ్ యాప్ లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఒక చోటుకి పిలిచాడు. సో అమ్మాయి కూడా వెళ్ళింది. వెళ్ళినాక ఏం జరిగింది? అబ్బాయి అమ్మాయి దగ్గర ఉన్న గొలుసులు ఇవన్నీ కూడా ఏదో ఒక కబుర్లు, స్టోరీలు చెప్పి సెంటిమెంటల్ గా డబ్బు అవసరం ఉందని చెప్పేసి ఆ గోల్డ్ చైన్ అవన్నీ తీసుకున్నాడు, పరారు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇలాంటివి ఇంకా ఎన్ని చెప్పాలి మీకు? ఆ ఫస్ట్ చెప్పిన ఇన్సిడెంట్ లో ఆ నావీలో పనిచేసే అబ్బాయి కూడా అంతకుముందు తనకు నేర చరిత్ర ఏదీ లేదు. కానీ ఒక్క డేటింగ్ యాప్ వల్ల ఎంత క్రూరంగా నేరస్తుడుగా మారాడు. ఆ అమ్మాయిని పూర్తిగా తల ముండెం చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. చూడండి, డేటింగ్ యాప్స్ మామూలు వాళ్ళని కూడా క్రిమినల్స్ గా మారుస్తున్నాయి, క్రూరంగా మారుస్తున్నాయి. అయినా ఎవరి డేటింగ్ యాప్స్, ఎక్కడి డేటింగ్ యాప్స్ ఇది మన దేశానికి అవసరమా? టాప్ డేటింగ్ యాప్స్, బెస్ట్ డేటింగ్ యాప్స్, సెక్యూర్డ్ డేటింగ్ యాప్స్ అని కొడితే పదుల సంఖ్యలో వస్తున్నాయి. ఏంటో అది మరి అథెంటిక్ గా ఉన్నాయో మరి ఏంటో. అయినా వీటి విషయంలో ప్రభుత్వాలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. టిక్ టాక్ బ్యాన్ చేసినటువంటి ప్రభుత్వము ఇలాంటివి బ్యాన్ చేయడం పెద్ద విషయమా? ఎందుకు ఈ కల్చర్ మనకు చెప్పండి? ఏదో మూమెంట్ లో ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు కావచ్చు. ఇప్పటికీ ఆ దరిద్రం కనుక మీ ఫోన్ లో ఉంటే కనుక ఇప్పుడే అన్ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఏ రకంగా కూడా దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు. అక్కడ ప్రాణాలు పోతున్నాయి, శవాలుగా తేలుతున్నారు మనుషులు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ లో డేటింగ్ యాప్ ఉంటే కనుక ఒక్కరు డిలీట్ చేసినా కూడా ఈ వీడియో చూసి ఈ వీడియోకి సార్థకత చేకూరినట్టే. అలా బయట జరుగుద్ది కావచ్చులే, అందరికి జరుగుతాయా, నాకేమవుతులే అని అనుకున్న వాళ్ళని శవాలుగా మారుస్తున్నాయి, నేరస్తులుగా మారుస్తున్నాయి ఈ డేటింగ్ యాప్స్. ఇక తర్వాత మీ ఇష్టం. ఇవన్నీ మనకొద్దు. ఒకవేళ ఉంటే కనుక డిలీట్ చేసేయండి. ఇకపై ఈ డేటింగ్ యాప్ వల్ల ఏ అబ్బాయికి అన్యాయం జరగదు, ఏ ఆడబిడ్డ మోసపోవద్దు. ఇలాగ డేటింగ్ యాప్స్ లో గానీ, సైబర్ ఫ్రాడ్ లో గానీ ఏ రకంగా మీకు నష్టం జరిగిందని తెలిసినా కూడా 1930-1930కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి అవేర్నెస్ అండ్ అవేకనింగ్ వీడియోస్ ని యూట్యూబ్ అల్గారిథం ఎక్కువగా పుష్ చేయదు. కానీ మీరు కనుక షేర్ చేసినట్టయితే, మీరు కనుక ఒక చిన్న లైక్ ఇచ్చినట్టయితే, మీరు కనుక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసినట్టయితే, ఇవన్నీ చూసి యూట్యూబ్ అల్గారిథం పుష్ చేస్తుంది. తప్పకుండా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో. ఒక మంచి వీడియోని చాలా మందికి చేర్చిన వాళ్ళు అవుతారు, అందరికీ అవేర్నెస్ కల్పించిన వాళ్ళు అవుతారు. ఒక్కరు మారినా చాలు, ఒక్కరు అన్ఇన్స్టాల్ చేసినా చాలు ఈ డేటింగ్ యాప్ ని. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, చాలా సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. జై హింద్.